అబ్బా ఇంకా చెప్పక్కర్లేదు రండి. టేస్ట్ అంటే రోజు మేము తాగుతాం కాబట్టి ఇంకా టేస్ట్ గురించి చెప్పక్కర్లేదండి. అబ్బా తాగితే టెన్షన్లు తలనొప్పులు ఏవి ఉన్న హ్యాపీగా వర్షాకాలం ఎప్పుడైనా సరే బెల్లం చాయ్ చేయండి. నేను చెప్పినట్టు ఆ బెల్లం దొరికితే అది తీసుకోండి. అది మా ఇంటి దగ్గర షాపుల్లో దొరుకుతుంది, అది తీసుకుంటాను నేను. నమస్తే అండి. ఈరోజు మేము రోజు ఉదయం టీ పెట్టుకుంటాం, ఎప్పుడన్నా బెల్లం టీ పెట్టుకుంటాము. బెల్లం టీ నేను ఎలా పెడతానో ఇరక్కుండా పాలు మీరు చూద్దురు. కానీ కావాల్సినవి ఏంటంటే చిన్న అల్లం ముక్క 2 యాలకులు అండి కావాల్సినవి. వీటిని దంచుకుందాం ఫస్ట్. ఈ 2 దీంట్లో వేస్తున్నా. ఇదిగోండి మా ఇద్దరికే కదా, కప్పున్నర నీళ్ళు పోసాను. ఇదిగోండి గ్లాసున్నర నీళ్ళు పోసాం కదా, నీళ్ళు మరగనిద్దాం కొంచెం సేపు. ఈలోపు అల్లము యాలకులు దంచేస్తా. ఇదిగోండి వేసేద్దాం. మేమిద్దరం ఎప్పుడన్నా బెల్లం టీ తాగాలనిపిస్తే ఇట్లా చేసుకుంటున్నామండి, చాలా బాగుంటున్నాయి. సరే మీకు కూడా చూపిద్దాం. ఇదిగోండి మేము వాడే బెల్లం ఇది. రసాయనాలు లేని బెల్లం తీసుకుంటే మనకి పాలు ఎరగో. నేను అబ్జర్వ్ చేశాను ఈ బెల్లం. దీని గురించి మా ఫాతిమా చెప్పింది నాకు, అమ్మ ఈ బెల్లం వాడు నీకు ఇంక ఇబ్బంది ఏమి ఉండదు అంటే అప్పటి నుంచి ఈ బెల్లమే వాడుతున్నా. టీ పొడి ఇది టాటా వాళ్ళది, 3 వేసుకుంటున్నాం. మంచి కలర్ వస్తుంది. మరగనిద్దాం, ఒక 3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఈ పక్కమట మనం ఎప్పుడు పాలు పెట్టుకుని, నేనైతే పచ్చిపాలే పోసేస్తున్నాను. మాకు వాళ్ళ పెరుగుకి నేను కాసుకుంటున్నా యువతల పక్కన. పాలు కూడా కరెక్ట్గా ఇదిగోండి కప్పు తీసుకుంటా. కప్పున్నర నీళ్ళు, కప్పు పాలు. కప్పు పాలు సరిపోతాయి. కొంచెం మరగనిద్దాం. ఇట్లా మరుగుతూ ఉంటే ఈలోపు బెల్లం తురిమేసుకుందాం. కొంచెం మనకి ఎంత కావాలో అంత. నిజంగా మీరు ఈ బెల్లంతో మీరు రసాయనాలు లేని బెల్లం అడిగితే ఇస్తారు, ఎంత బాగుంటుందో. ఇదిగోండి సరిపోతుంది మాకు. ఇదిగోండి కప్పు పాలు పోసేస్తున్నా. పచ్చిపాలే పోసాను నేను. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు మరగనిద్దాం. మీకు తెలుస్తుంది, నేను హైలోనే పెట్టాను. మనకి మరుగుతూ ఉంటాయి. కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం, మీడియంలో పెట్టుకుంటే చాలు. ఇట్లా మరుగుతున్నాయి కదా, ఇంక ఇదిగోండి రంగు ఇట్లా వచ్చేసినాయి, ఇట్లా మరిగేస్తున్నాయి. ఈ టైంలో మనం రుచికి సరిపడా వేసుకోండి బెల్లం. 2 కప్పులకి ఇదిగోండి ఇంత పడుతుంది, మనం తెలుస్తుంది కదా. వేసేసా, మీకు హైలోనే పెట్టి చూపిస్తున్నా, సరిపోతుంది. అది చూడండి, హైలో పెట్టినా కూడా ఎరగదు. ఇంకొంచెం వేస్తున్నా. ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయింది. మీకు చూపిస్తానికి ఎంతసేపు ఉంచినా బెల్లము, రసాయనాలు లేకపోతే బెల్లం పాలు ఎరగవు. చక్కగా టీ కూడా మంచిగా వస్తాయి. చూసారుగా, ఇంకా ఆపేసుకుందాం. ఆపేసుకుని కప్పులో పోసేసుకుందాం. చక్కగా అల్లం యాలకుల టీ, బెల్లం టీ రెడీ అయిపోయింది. దాల్చిన చెక్క అవన్నీ వేయను, నాకు వేస్తే వాటిలో అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చక్కగా ఈ టీ తీసుకెళ్ళి నేను మొక్కల్లో వేసేస్తా. టీ పొడి ఇట్లా వడపోసేసుకుని ఎంత బాగా అంటే చూడండి, మా ఇంటికి వచ్చిన బంధువులకి నేను ఈ మధ్య బెల్లం టీ ఇస్తున్నా. చాలా బాగుంటున్నాయి పద్మ, చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఇదిగోండి హోటల్స్కి వెళ్ళి మనం బెల్లం టీ తీసుకుంటాం కదా, రెడీ.
కరెక్ట్గా వచ్చినాయి. కప్పున్నర నీళ్ళు, కప్పు పాలు తీసుకుంటే చాయ్ 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 గరం గరం చాయ్, మసాలా చాయ్, బెల్లం చాయ్. టేస్ట్ అంటే రోజు మేము తాగుతాం కాబట్టి ఇంకా టేస్ట్ గురించి చెప్పక్కర్లేదండి. అబ్బా, తాగితే టెన్షన్లు, తలనొప్పులు ఏవి ఉన్న హ్యాపీగా వర్షాకాలం ఎప్పుడైనా సరే బెల్లం చాయ్ చేయండి. నేను చెప్పినట్టు ఆ బెల్లం దొరికితే అది తీసుకోండి. అది మా ఇంటి దగ్గర షాపుల్లో దొరుకుతుంది, అది తీసుకుంటా నేను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. అబ్బా, ఇంక చెప్పక్కర్లేదు రండి.